తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి జనవరి 8వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి. మొదటి 3 రోజులకు ఆన్లైన్ లో ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి టికెట్ల కేటాయింపు పూర్తయింది. 3 రోజులు టికెట్లు ఉన్నటువంటి భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ ప్రకటించింది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సర్వ దర్శనం భక్తులకు నేరుగా దర్శనానికి అనుమతిస్తారు. రేపు ఉదయం 9 గంటలకు స్వర్ణ రథంపై భక్తులకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిగా శ్రీవారు దర్శనం ఇవ్వబోతున్నారు. అలాగే ఎల్లుండి ఉదయం 5 గంటలకు శ్రీవారి పుష్కరిణిలో చక్ర స్నానం నిర్వహిస్తారు. 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆన్లైన్ ద్వారా సుమారు 25 లక్షల మంది భక్తులు దరఖాస్తు చేయగా ప్రతిరోజు 60,000 టోకెన్ల చొప్పున దర్శనాలు కేటాయించినట్లుగా టీటీడీ వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, మాధవి, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రేపటి నుంచి కూడా వైకుంఠ ద్వారాలు తెరిచి 10 రోజుల పాటు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. తొలి 3 రోజులు మాత్రము అత్యంత జాగ్రత్తతో టీటీడీ వ్యవహరిస్తోంది. ఈ 3 రోజులకు ఈ డిప్ ద్వారా టోకన్లను కేటాయించడం జరిగింది. భక్తులకి దాదాపుగా 1,89,000 టోకన్లను కేటాయించారు. అంటే రేపటి నుంచి 3 రోజుల పాటు టోకన్ ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని ఇప్పటికే టీటీడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. తొలుత ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలను అనుమతిస్తారు. ఆ తర్వాత వరుసగా ఈడిప్ టోకన్లు కలిగిన భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. ఈ 3 రోజుల పాటు కేవలం టోకన్ ఉన్న వాళ్ళకు మాత్రమే అని టీటీడీ ప్రకటించింది. అయితే 2వ తారీఖు నుంచి తిరుమలకు వచ్చే భక్తులందరికీ కూడా నేరుగా సర్వదర్శనం ద్వారా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండి సర్వదర్శనానికి వెళ్లే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. మొత్తం మీద ఈ 10 రోజుల పాటు సామాన్య భక్తులకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ 90% సమయాన్ని వారికే కేటాయించింది. అంటే వైకుంఠ ద్వార దర్శనాలను భక్తులందరికీ కల్పించాలన్న ఉద్దేశంతో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడమే కాకుండా సామాన్య భక్తులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది. అంటే ఈ 3 రోజులు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. టోకన్లు లేకపోయినా తిరుమలకు వచ్చి ఏదైనా ఆందోళనకు దిగితే అటువంటి వారిని కట్టడి చేయడానికి పోలీసులను కూడా, అంటే దాదాపుగా 2,000 మంది పోలీసులను ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసు యంత్రాంగము, అదేవిధంగా టీటీడీ విజిలెన్సు, టీటీడీ ఉద్యోగులందరూ కూడా రేపటి నుంచి 3 రోజుల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించడానికి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా రేపటి రోజున వైకుంఠ ద్వార దర్శనంతో పాటు తిరుమలలో స్వర్ణరథం పైన కూడా స్వామివారు మాడ వీధుల్లో విహరిస్తారు. అదే మరుసటి రోజు అంటే వైకుంఠ ద్వాదశి రోజు పుష్కరిణిలో చక్ర స్నానాన్ని కూడా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలకు కూడా సామాన్య భక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో తిరుమలకు భక్తులను అనుమతిస్తారు కానీ దర్శనాలు మాత్రం ఉండవు. అంటే కేవలం టోకన్ కలిగిన వాళ్ళని మాత్రమే రేపటి నుంచి 3 రోజుల పాటు దర్శనానికి అనుమతిస్తారు. మాధవి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. Yeah.